సమర్థించుకున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, లోపం ఎక్కడ ఉంది, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ఎలా ఉన్నా ఎన్ని పథకాలు వచ్చినా రైతు గోస మాత్రం ఆగట్లేదు తెలంగాణలో. ఏం చెప్తారు? హలో, యా శ్యామసుందర్ గారు, నన్ను అడుగుతున్నారా? యా మిమ్మల్నేనండి, కంటిన్యూ. అంటే ఇప్పుడు ప్రతి పార్టీ కూడా, అంటే ఈ పార్టీ తప్పు చేసింది, ఈ పార్టీ తప్పు చేయలేదని కాదు. కేసీఆర్ గారి హయాంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా రైతులు గోసపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అది టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ పైన, ఇద్దరు కలిసి బీజేపీ పైన, కేంద్రం పైన అనడం అనేది మామూలు అయిపోయింది తప్ప రైతును ఆదుకునే వాళ్ళు చిత్తశుద్ధి కనిపించట్లే. రైతును ఆదుకునే ప్రభుత్వాలు రావాలి ఇప్పుడు. ఎందుకనంటే రైతుకు అసలు ఎట్లాంటి సహాయం అందట్లేదు. అందక వాళ్ళు అప్పులు చేసిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. వాస్తవానికి రైతు గనక సహాయం చేస్తే, రైతు మన దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుకే అన్నం దొరకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులు ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు కూడా వరి వేస్తే ఊరే అన్నట్టుగా మాట్లాడారు. సన్న బియ్యమే పండించండి, సన్నవడ్లే పండించండి అంటే సన్నవడ్లు కూడా కొనలేదు. అప్పుడు రైతులు రోడ్ల మీద ధర్నా చేయాల్సి వచ్చింది. కాబట్టి కాంగ్రెసా టిఆర్ఎసా కేంద్రమా అనేది కాదు ఇక్కడ. వాస్తవానికి రైతులకు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే తూకాలు అంత కష్టపడి తూకాల దగ్గరికి పోతే, మార్కెట్ కు తీసుకెళ్తే అక్కడ తరుగు, మధ్య దళారీల దోపిడీ, ఇవన్నిటిని తట్టుకొని రైతు అంటే ఆరుగాలం కష్టపడి రైతు ఇంటికిచ్చే పంట చేతికొస్తుందా లేదా అనే గ్యారంటీ లేనప్పటికీ కూడా రైతు తాను పండిస్తున్నటువంటి పంట, అంత కష్టపడి పండిస్తున్న పంటను కొనే టైంలో కూడా దోపిడీ జరుగుతుంది. మీరు మళ్ళీ ప్రస్తావించారు కాబట్టి శ్యామసుందర్ గారు, మీరు మళ్ళీ ప్రస్తావించారు కాబట్టి గతంలో కేసీఆర్ గారు అన్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మాట్లాడిన ఉపయోగించిన భాష ఏదైనప్పటికీ కూడా కాజ్ ఒకటే కదా. ఏదైతే పంటకు డిమాండ్ ఉందో ఆ పంటల వైపు మళ్ళండి అన్న తరహాలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ రాజకీయ పార్టీలు రాజకీయంగా ఆ వ్యాఖ్యను ఉపయోగించుకున్న సిచ్యువేషన్ చూస్తాం. కానీ కాజ్ మంచిదే కదా. రైతులు ఇతర పంటల వైపు లేదంటే డిమాండ్ ఉన్నటువంటి సన్న బియ్యం వైపు మళ్లించడంలో తప్పేమైనా ఉందా? ఆ సన్న బియ్యం కూడా కొనలేదు. ఆ సన్న బియ్యం కొనకపోతే కూడా ధర్నాలు చేయాల్సి వచ్చింది రైతులు. మనం ఆ విషయాన్ని గమనించాల. రైతులు చాలా దగ్గరలో ఆందోళన చేయాల్సి వచ్చింది. రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద ధాన్యాన్ని పారబోసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని మనం కూడా గమనించాల. ఇప్పుడు కాంగ్రెస్ ను నిందిస్తున్నారు. కాంగ్రెస్ తప్పెంతుందో అప్పుడు బీఆర్ఎస్ కాలంలో కూడా రైతుల ఆత్మహత్యలు జరిగినాయి, జరగలేదు అనడానికి లేదు. కాబట్టి అంటే ఏ గవర్నమెంట్ ఉంది, ఎవరున్నారు, కాంగ్రెస్